మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ గారి అధ్యక్షతలో ఒక సమీక్ష సమావేశం జరిగింది. ఇవాళ మెదక్ జిల్లాలో దాదాపు 123కు పైగా అట్రాసిటీ కేసులు ఉన్నాయి. అనిల్ని చంపేశారు. ఇక్కడ జంగరాయిలో ఒక దళిత యువకుని చంపేశారు. కొండి లక్ష్మి ఆత్మహత్య చేసుకుంది. బీకొండాపూర్ చంద్రం కుటుంబం పైన దాడి జరిగింది. గౌతోజిగూడలో సోషల్ బైకాట్ అయింది. నర్సాపూర్లో గిరిజనులపైన దాడి జరిగింది. ఇవన్నిటిపైన పోలీస్ అధికారులను ప్రభుత్వాన్ని నిలదీయడం జరిగింది. మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం, ఎస్సీ/ఎస్టీ స్పెషల్ ఫండ్ నుంచి ఈ నిధులన్నీ బాధితులందరికీ వెంటనే నష్టపరిహాలని చెప్పి, ఇల్లు లేని వాళ్ళందరికీ బాధితులకు ఇందిరమ్మ ఇల్లుగా లేదా డబుల్ బెడ్రూమ్ కేటాయించాలని చెప్పి కూడా చైర్మన్ కోరాం. చైర్మన్ గారు ఆదేశించారు. మొత్తం ఎవరైతే హత్యలైనయో రేపులైనయో ఆ బాధితులందరికీ ఇల్లులు డబుల్ బెడ్రూమ్ కేటాయించాలని చెప్పి కూడా కోరినాం. చైర్మన్ గారు సానుకూలంగా స్పందించారు. మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం, డబ్బులు లేవు బడ్జెట్ లేవు అంటున్నారు. 40,000 కోట్లు కేటాయించిన ప్రభుత్వము బడ్జెట్లో, రాష్ట్ర బడ్జెట్లో ఎస్సీ/ఎస్టీల కోసం. కానీ ఒక్క రూపాయి కూడా 6,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. ఇవాళ జంగరాయి కావచ్చు, పొల్లంపల్లి కావచ్చు, బీకొండాపూర్ కావచ్చు, పైతర కావచ్చు, పెద్ద చెంతకుంట బాధితులకు, నిజాంపేట, బచ్చరాజపల్లి ఈ బాధితులందరికీ కూడా నష్టపరిహారం చెల్లింపులో చాలా ఆలస్యం జరుగుతుంది. ఈ కుటుంబాలకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మొత్తం బడ్జెట్ కేటాయింపుల పైన ఒక శ్వేతపత్రాన్ని, ఖర్చు పైన శ్వేతపత్రాన్ని విడుదల చేయమని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.